ప్రపంచానికి తెలియకుండా పాకిస్తాన్ అణు అస్త్రాలపై పరిశోధనలు చేస్తుందా? అంటే ఇవాళ మీరు సోషల్ మీడియాలో చూసారో అనుకోండి, కిరాణా దుకాణం, ఇది ఎందుకు అంటున్నానంటే కిరాణా హిల్స్ అని అంటారు కదా, రావెల్పిండి. సో ఇక్కడ ఆపరేషన్ సింధూర్ జరిగింది. భారత్ బ్రహ్మోస్ అనబడే అస్త్రాలను పాకిస్తాన్పై వాడాం. వెంటనే ఇక్కడ ఒక న్యూక్లియర్ రేడియేషన్ స్టార్ట్ అయ్యింది. మీకు అక్కడ పాకిస్తాన్ వాళ్ళు తమ అణు అస్త్రాలను దాచిపెట్టారు. ఇవన్నీ మనం విన్నాము కదా. సో ఇవాళ మళ్ళీ ఈ వార్తలు, ఈ వీడియోలు ఎక్కడ పడితే అక్కడ వైరల్గా సర్క్యులేట్ అవ్వడం. ఏమయ్యింది అంటే చూడండి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ CBS అనబడే ఒక ప్రముఖ ఛానల్ ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో ఒక మహిళా యాంకర్, డోనెల్ అంటారు, ఈవిడ అడుగుతుంది, ఏమండి మీరు ఇప్పుడు ఎందుకు అణు అస్త్రాలపై పరిశోధనలు చేస్తున్నారు? అంటే న్యూక్లియర్ టెస్టింగ్ అనేది ఇప్పుడు అమెరికా ఎందుకు చెయ్యాలి? అంత అవసరము ఏమొచ్చింది? చూడండి, ట్రంప్ ఎలాంటి వాడు అంటే, మీకు ఇతను ఒక యుద్ధ పిపాసి, కానీ శాంతి దూతలాగా ప్రపంచానికి చూపిస్తే నోబెల్ బహుమతి వస్తుంది. ఇప్పుడు రాలేదు కదా. కాబట్టి ఇతని అసలు స్వరూపం ఏమిటి అనేది ప్రపంచానికి చూపించాను. అది ఎలాగో పోయింది. మరి నేను ఇలాంటి వాడినే చూపించాలి కదా. వెనిజులాపై యుద్ధము ప్రకటించాడు. సో ఎప్పుడైనా కూడా అమెరికా వెనిజులాపై దాడులు చేయొచ్చు. ఇమీడియట్గా రష్యా వైపు నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్. ఇదే కదా, ఇప్పుడు ఇరాన్ మీద దాడులు అంటే రష్యా, వెనిజులా అన్నప్పుడు రష్యా. సో ఫైనల్గా ఇది అమెరికా రష్యాకు సంబంధించిన వ్యవహారం. కానీ ట్రంప్ గారిని గమనించారు అనుకోండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు? మాది ఓపెన్ సొసైటీ అండి, అమెరికా అనేది ఓపెన్ సొసైటీ. ఈయన చెప్తున్నాడు, మనం నమ్మాలి. సో మేము ఏ పని చేసినా ప్రపంచానికి చెప్పాలి. ఇవాళ మేము ఎందుకు అణు అస్త్రాలపైన టెస్టింగ్లు చేస్తున్నాము? మీరు గమనించారు అంటే రష్యా, అలాగే నార్త్ కొరియా, చైనా, ఇంకా పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ అనబడే పేరు, ఈ దేశము పేరు ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఇలా ప్రొనౌన్స్ చేశాడో, వెంటనే మీకు ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో తెలియని సెన్సేషనలిజం. ఇప్పుడు ఆయన ఏమంటాడు? రష్యా, నార్త్ కొరియా, చైనా వీళ్ళందరూ కూడా మీకు ఓపెన్ సొసైటీస్ కావండి. వాళ్ళు వాళ్ళ దేశాలలో ఏమేమి చేస్తూ ఉంటారో ఎవరికీ తెలియదు. వీళ్ళందరూ కూడా అణు అస్త్రాలపై పరీక్షలు చేస్తున్నారు. పాకిస్తాన్ కూడా మొన్న చేసింది కదా అని అన్నాడు. సో ఇప్పుడు మీరు దీన్ని గమనించారు అనుకోండి, పాకిస్తాన్ ఇలా న్యూక్లియర్ వెపన్స్ పై పరీక్షలు ఎందుకు చేస్తారు అంటే డైరెక్ట్గా భారత్ను ఛాలెంజ్ చేయడానికే. అందుకే మనం ఇంతంత పెద్ద మిలిటరీ డ్రిల్స్, త్రిశూల్ అనబడే ఎక్సర్సైజ్ నెల రోజుల పాటు నోటాం పెద్ద లెవెల్లో. అంటే పాకిస్తాన్ ఏదో చేస్తుంది, వాడి దగ్గర ఏమీ లేదండి, ఒట్టి అణు అస్త్రాలే ఉన్నాయి. ఇదే తన స్ట్రెంగ్త్ అని అనుకుంటున్నాడు. సో దీనిని భారత్పై వాడే పరిస్థితి వస్తే మనము ఏం చెయ్యాలి? ఇది కదా క్వశ్చన్ మార్క్. కానీ ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఈ CBS యాంకర్ యొక్క గొప్పతనం. అప్పుడు ఏం అడుగుతున్నారంటే, అబ్బాయి ట్రంప్ గారు, ఇది అణు అస్త్రాలపై పరీక్షలు కాదండి, ఈ అణు అస్త్రాలను ఎలా వాడాలి ఆ సిస్టమ్స్ పైన, అంటే డెలివరీ సిస్టమ్స్ పైనే మీకు రష్యా, మీకు చైనా లాంటి దేశాలు ఇవాళ పరిశోధనలు చేస్తున్నారు కదా. అంటే అబ్బాయి అలాంటిది ఏమీ లేదండి, మీరు తెలియక, అంటే డబాయించడమే కదా, మీకేం తెలియకుండా మాట్లాడకండి. వాళ్ళందరూ కూడా ఏంటి, ఒకరు సముద్రములో అంటారు, ఇంకోరు ఎడారిలో. ఇవాళ ట్రెండ్ ఏంటి, టన్నల్స్ లోపల ఎవరికి ఏమీ తెలియదు, లో ఫ్రీక్వెన్సీలో వీళ్ళు ఇలాగా అణు అస్త్రాలపై టెస్టింగ్లు చెయ్యగలరు. ఇది ఈయన చెప్పాడు. అనిపించవచ్చు, ఎందుకంటే పాకిస్తాన్లో మీకు మనము రావెల్పిండి పైన దాడులు చేసిన తరువాత ఎన్నో భూకంపాలు వచ్చాయి. అంటే అంతా కూడా మైల్డ్ లెవెల్లో మీకు భూమి షేక్ అవ్వడం. చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు, నగరాలు అందరూ కూడా ఈ భూకంపాలను వాళ్ళు గ్రహించారు. మరి ఉత్తినే రాదు కదా. కాబట్టి మీకు వాళ్ళ టన్నల్స్లో, ఈ కిరాణా హిల్స్ టన్నల్స్లో ఈ అణు అస్త్రాలను వాళ్ళు భద్రపరిచారు. మీకు ఆ రేడియో యాక్టివ్ ఫ్రీక్వెన్సీస్, వీటి వల్లే ఇలాంటి ఒక భూకంపము అక్కడ నంబర్ ఆఫ్, ఒకటి కాదండి ఎన్నో వచ్చాయి కరెక్ట్గా ఆపరేషన్ సింధూర్ టైంలోనే. సో ఇది బ్రహ్మోస్ వల్ల వచ్చిందా లేదా వాళ్ళ అణు అస్త్రాల వల్ల వచ్చిందా ఇవాళ కూడా మిస్టరీ.
కానీ ట్రంప్ గారు క్లియర్గా చెప్తున్నాడు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇలాంటి పరీక్షలు చేస్తున్నారు అని. కానీ మీరు గమనించాల్సింది చూడండి, ఇప్పుడు రష్యా అన్నాడు, ఫస్ట్ రష్యా పేరే తీశాడు. రష్యా వాళ్ళు చేస్తున్నారు కదా, యాంకర్ ఏమంటుంది, డెలివరీ సిస్టమ్స్. రష్యా వద్ద యాజ్ ఇట్ ఈస్ 5500 అణు అస్త్రాలు ఉన్నాయండి. ఇన్ని అస్త్రాలు కలిగి మళ్ళీ వాళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయాలని అనుకుంటారా? ఎంతంత ఖర్చు, వేస్ట్ కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర జార్ బాంబా అంటారు, 1961లో 50 మెగాటన్స్, అంటే 1500 టైమ్స్ మోర్ పవర్ఫుల్. ఎక్కడ? హిరోషిమా నాగసాకి మీద అమెరికా వాళ్ళు బాంబు వేశారు కదా, దానికన్నా 1500 రెట్లు మోర్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతమైనది. ఇప్పుడు ఈ బాంబుని ఒక అమెరికా మీద వెయ్యాలని వాళ్ళు అనుకున్నారు, పుతిన్ గారు అనుకున్నారు. దీన్ని ఎలా వాడాలి అంటే పెద్ద పెద్ద బాంబర్ విమానాలు వాడాలా, లేదా దీనికోసం విడిగా రాకెట్లు తయారు చేయాలా, కొత్త రకమైన మిసైల్స్, దీన్ని వాడాలి కదా, ఇది ఆకాశంలో ప్రయాణించాలి కదా, వెళ్ళి అమెరికాలో పడాలి కదా. సో ఈ ప్రక్రియ ఏమిటని ఇవాళ అంటే ఫాస్ట్గా మీ శత్రువుల్ని అటాక్ చేయడం, దాని మీదే రష్యా వాళ్ళు ఇన్ని పరిశోధనలు చేస్తున్నారండి. లాంచ్ వెహికల్స్ అంటారు, చైనా వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. భారత్ అయితే హైపర్సోనిక్ మిసైల్స్ను ఎలా వాడాలి, దానికి కావలసిన లాంచ్ ప్యాడ్స్ ఏంటి, మీకు లాంచ్ వెహికల్స్ ఏంటి, దీని మీదే ఇవాళ DRDO టోటల్ ఫోకస్ పెట్టారు. ఎన్నో వీడియోస్లో మాట్లాడుతున్నాం, అదే కదా వాళ్ళు చేస్తున్నారంటే. అబేబే అలా ఏమీ లేదండి, మీకేమీ తెలియదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక యాంకర్వి, నేను అమెరికా అధ్యక్షుడిని, నేను చెప్తున్నాను. నార్త్ కొరియా అదే చేస్తుంది, చైనా వాళ్ళు అదే చేస్తున్నారు, పాకిస్తాన్ కూడా అణు అస్త్రాల మీద ఇలాగే వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. భూమికి అడుగున ఎవరికీ తెలియదు, కానీ వాళ్ళు చేస్తున్నారనేది నేను చెప్పగలను. అంటే ఈయన ఎప్పుడు ఏం మాట్లాడతాడు, ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందా, ఇవాళ ఒకటి రేపు ఒకటి, ట్రంప్ మాటలను మనం తీసుకోకూడదని అంటారు. కానీ ఇక్కడ రష్యా, నార్త్ కొరియా, పాకిస్తాన్ ఇతను అనడం, ఎందుకంటే ఇప్పుడు రావెల్పిండి వద్ద ఉండే న్యూక్లియర్ అస్త్రాలంతా కూడా కంట్రోల్ చేసేది అమెరికా కదా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని మనం ఆపిన వెంటనే ఆ వారమంతా కూడా అమెరికా నుంచి విమానాలు వస్తున్నాయి, వాళ్ళ ట్రక్కులు వస్తున్నాయి, అర్జెంటుగా ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతంలో హడావిడి ఏంటి, ఈ అణు అస్త్రాలను తరలించడం. కరెక్ట్గా దాని మీదే పడితే ఆ పేలుడు టోటల్ పాకిస్తాన్నే లేకుండా చేస్తుంది. సరే పాకిస్తాన్ పోయింది, మనం హ్యాపీ అంటే ఆ న్యూక్లియర్ రేడియేషన్ అంతా భారత్ వైపు వస్తుంది. సో చుట్టుపక్కల ఉండే ఈ గ్రామాలు, పట్టణాలు పెను ప్రమాదములో పడిపోతాయి. కాబట్టే మనం ఆపరేషన్ సింధూర్ని ఆపేసాం. మనకు తెలుసు తెలియదు, మనం కన్ఫర్మ్ చేయడం లేదు, కానీ ఈ న్యూక్లియర్ రేడియేషన్ మాత్రం మనకు ప్రమాదము, కాబట్టే ఆపేయండి అని అన్నాం. కానీ ఇక్కడ ట్రంప్ లాంటి ఒక వ్యక్తి ఇంతంత పెద్ద వార్తలు మాట్లాడుతున్నప్పుడు మేము నెక్స్ట్ 3 monthsలో ఇన్ని చెయ్యబోతున్నాం. ఎందుకు? ఇప్పుడు అమెరికా వద్ద కూడా ఎన్ని వార్ హెడ్స్ ఉన్నాయండి, ఎలాంటి అణు అస్త్రాలు ఉన్నాయి, మరి వాళ్ళు మళ్ళీ ఈ న్యూక్లియర్ అస్త్రాలపైన ఎందుకు పరిశోధనలు? జస్ట్ ప్రపంచాన్ని భయపెట్టడం. రష్యా వాళ్ళు చేశారు, చైనా వాళ్ళు మేము కూడా చేస్తున్నాము, ఇది అమెరికా వాడు ఇవాళ చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు పాకిస్తాన్, ఇప్పుడు మీరు అడగొచ్చు ఏమండి ఎలా తెలుస్తుందండి అంటే, దీనికి హయ్యెస్ట్ లెవెల్లో సెన్సార్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ న్యూక్లియర్ బ్యాన్ ట్రీటీ అని ఒకటి ఉంటుంది. సో దాని ప్రకారం చూసారనుకోండి 337 ఫెసిలిటీస్ గ్లోబల్ లెవెల్, ఇదంతా అమెరికా వాడు చేసేదే. ఏ దేశము ఎక్కడెక్కడ అణు అస్త్రాలపై వీళ్ళు పరిశోధనలు చేస్తున్నారో మీకు చిన్న మెటల్ డిటెక్టర్ లాగా, ఇప్పుడు మొన్న మాట్లాడాం భారత్లో బంగారం ఎక్కడ ఉంది, శాటిలైట్ ద్వారా మనం పసిగట్టాం కదా. ఒకవేళ పాకిస్తాన్ ఇలాంటి ప్రిపరేషన్లో ఉంటే భారత్ ఏం చెయ్యాలి? అందుకే మనం ఈ లెవెల్లో త్రిశూల్ ఎక్సర్సైజెస్ అనేవి నిర్వహిస్తున్నామా? దీనికి దానికి కనెక్టింగ్ ద డాట్స్ అంటాం కదా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అలాంటప్పుడు భారత్ యొక్క కౌంటర్ మెజర్ ఎలా ఉండాలి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.